ఇది అయోధ్య రామ మందిరం ప్రధాన గేట్లోకి ఎంటర్ కాగానే ఎడమవైపున వీల్చైర్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ వీల్చైర్ కౌంటర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. 150 రూపీస్కే వీల్చైర్ అని వాళ్ళందరూ రమ్మని అడుగుతుంటారు. ఎందుకంటే చాలా దూరం 2-3 కిలోమీటర్స్ ఇలా లైన్లో నడవాల్సి ఉంటుందని అందరినీ వీల్చైర్లో వెళ్ళమని సలహా ఇస్తారు. కొంతమంది ఎక్కువ మందే వెళ్తుంటారు, కానీ వీల్చైర్లో మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే వీల్చైర్లో వెళ్తే ఈ కనిపిస్తున్నారు కదా లైను, ఈ పిల్లల లైన్ కనిపిస్తున్నారు కదా, ఈ వెనక భాగం నుంచి డైరెక్ట్ బాలరాముడు ఉన్న మందిరానికి తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ దర్శనం కాగానే మళ్ళీ వెనక్కి ఇలా వెనక భాగం నుంచి తీసుకొస్తారు. అందువల్ల మనం ఆలయం యొక్క ప్రధాన గోపురాలు కానీ ఆ మంటపాల నిర్మాణం కానీ అవేమీ చూడలేము. ఎందుకంటే అయోధ్య రామ మందిరమే మొత్తం నిర్మాణ శైలి, ఆ చెక్కడాలు, మండపాలు చాలా అందంగా ఉంటాయి. అవి చూడడానికే మనం వెళ్తాం. కాబట్టి వీల్చైర్లో వెళ్తే అవేమీ చూడలేము. ఇది ఆలయం ముందు భాగం, లోపలికి ఎంటర్ అయ్యే చోట. ఇటు కుడివైపున చెప్పులు మరియు ఫోన్స్ పెట్టే లాకర్స్ ఉంటాయి. అక్కడ మాత్రం పెట్టండి, లేకుంటే ముందు చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది.